సమన్వయం కోసం అన్ని స్థాయిల్లో రాష్ట్ర స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో హెచ్ఓడీస్ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వారికి తగిన రీతిలో వాట్సాప్ గ్రూప్స్, కోఆర్డినేషన్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని రాష్ట్ర స్థాయి, మరి జిల్లా స్థాయి, మరి మిడ్ లెవెల్ ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఈ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, వేరే కోఆర్డినేషన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పెట్టుకొని పూర్తి సమన్వయంతో అందరూ పనిచేయాలని, ప్లస్ ఒకరి ఏదైనా ఆలోచన వస్తే అది తక్షణమే ఈ గ్రూప్స్లో అందరితో షేర్ చేసుకొని అందరూ ఒక కోఆర్డినేటెడ్ రీతిలో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా అవన్నీ దగ్గర పెట్రోలింగ్ పెంచి భద్రత చర్యలు ఏవైతే ఉన్నాయో పెంచాలని చెప్పారు. ఫారెన్ ఏవైతే ఉన్నాయో నగరంలో కానివ్వండి, జిహెచ్ రాష్ట్రంలో కూడా జాగ్రత్తగా అక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. అయితే మొత్తం భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో వారికి సంఘీభావం తెలుపుతూ రేపు ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో forces, fire, civilian departments, all departments, medical, health, transport, అందరు కూడా వారి రిప్రజెంటేటివ్ సెక్రటేరియట్ నుండి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి నెక్లెస్ రోటరీ వరకు దళాలకు సంఘీభావం తెలియజేస్తూ దీనికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ అనే పేరు పైన ర్యాలీ ఆఫ్ సాలిడారిటీ అగేన్స్ట్ టెర్రరిజం, ఈ ర్యాలీని రేపు సాయంత్రం ఏర్పాటు, దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం గారు పాల్గొంటారు. సో మిలిటరీ, ఆర్మీ, నేవీ, మా తరఫున ప్రజల తరఫున సంఘీభావం తెలియజేయడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నామని. Populated areas, like earlier Hyderabad has seen certain incidents, so what are the preparations that have been made apart from mock drill in like vocal chart and these incidents that have taken place in these areas? What are the preparations that have been made? One second, shall I do you require this in English? We'll take a bite later. Okay, ఇంకెవరైనా ఏదన్నా, one second. Okay, now in dense areas, we'll have to be a little more careful. We have not been given orders for switching off all the electricity and all that, but dry runs have been made. The electricity department, energy department has tested that, and how much time it will take to black out the entire city. So all those things are not yet put in operation. If necessary, it will be done. So in densely populated areas, perhaps this step may be necessary, and that will only develop over a period of time. We will intensify patrolling in densely populated areas, especially and mixed populated areas, and be alert. More deployment of patrol vehicles, police staff, and other department officers also will be done. మనం అందరం గుర్తించాలి, తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషలీ మన క్యాపిటల్ ఏరియా రీజన్ ఏదైతే ఉందో
జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ప్రాంతంలో చాలా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అందుకే ఇంకా ఎక్కువ అప్రమత్తత అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే అవసరం ఉంది. సో దాని గురించే ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమీక్ష సమావేశం పెట్టారు. ఎందుకంటే ఇతర రాజధానులు ఏవైతే ఉన్నాయో బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, దానికన్నా ఎక్కువ కూడా మన దగ్గర ఈ మిలిటరీ మరి కీలకమైన వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇంకా అప్రమత్తంగా ఉండే అవసరం ఉందని, ఆ చర్యలు కూడా అదే రీతిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అది ఆన్గోయింగ్ ఆపరేషన్. అవి దాని గురించి బహిరంగంగా ఎవరు మాట్లాడరు. సో మా సిఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానిపైన పూర్తిగా అప్రమత్తంగా ఉంది. సిపి సార్, సీఎం గారు ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనధికారికంగా నివసిస్తున్న వారిని ఇమీడియట్లీ అదుపులోకి తీసుకోమని మీకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అంటే ఫైండ్ అవుట్ చేశారా ఏరియా లెక్క? అంటే ఇవి మొన్న వచ్చిన ఆదేశాలే. పాకిస్తాన్కి సంబంధించిన నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేసాం, ఎవరైతే అందుబాటులో ఉన్నారో